వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 2 ఫుల్ సీజన్స్, 2 years of విల్ సర్ఫోర్డ్‌కి నువ్విక్కడ బిలాంగ్ అవ్వావు అని చెప్పడం. 2 years of failed exams, discrimination, rigged questions and ఒక వరల్డ్ which looked at a boy with a sword in a world of wands and directly చెప్పింది, నువ్వెప్పటికి టాప్‌కి రీచ్ అవ్వు. అండ్ దెన్ ఎపిసోడ్ 5 జరిగింది. గ్రాడ్యుయేషన్. మాస్టర్ ఎరోన్ డైరెక్ట్‌గా ప్రొఫెసర్ ఎడ్వర్డ్‌ని ఓవర్ రూల్ చేయడం. సెరమోనీలో విల్ నేమ్ కాల్ అవ్వడం. టవర్ డోర్స్ ఓపెన్ అవ్వడం. విల్ ఇన్సైడ్ వాక్ చేయడం. మనం అనుకున్నాం అదే ఫినిష్ లైన్ అని. కానీ ఎపిసోడ్ 6 టుడే, మే 17, ద ఫస్ట్ బ్లూమ్ టైటిల్తో రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ లోన్ చెప్పాలి అంటే టవర్కి ఓన్ సిస్టమ్ ఉంది, ఓన్ హైరార్కీ ఉంది, అండ్ ఎవరు బిలాంగ్ అవుతారో డిసైడ్ చేయడానికి ఓన్ మెథడ్ ఉంది. అండ్ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే విల్ని బాటంలో పుష్ చేయడానికి అకాడమీ కన్నా కూడా ఫాస్టర్గా మూవ్ అవుతుంది. విల్ సర్ఫోర్డ్ ఫైనలీ టవర్లో స్టెప్ పెడతాదు. అక్కడే ఎల్ఫారియా వెయిట్ చేస్తుంది. బట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిన కలర్లెస్ గార్డెన్ చూసి ఎగ్జైట్ అవ్వడం ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే ఇమీడియట్గా ఫస్ట్ బ్లూమ్ సెరమోనీ స్టార్ట్ అవుతుంది. న్యూ అరైవల్స్ అందరికీ ఫ్యాక్షన్ నుంచి బ్లెస్సింగ్ ఆఫ్ కలర్ వచ్చే సెరమోనీ. అండ్ అది ఎండ్ అయ్యే టైంకి విల్ అండ్ గ్రిమ్ జనరేషన్లో ఇంకో మెంబర్ మాత్రమే అలోన్గా నిల్చుంటారు, ఇంకా కలర్లెస్గా. ఫుల్ టవర్ కలర్తో నిండి ఉన్న ప్లేస్లో వాళ్ళిద్దరు వైట్ లోన్. అకాడమీ ఆర్క్ కంప్లీట్, టవర్ ఆర్క్ స్టార్ట్. అండ్ అది ఒక వాల్తో స్టార్ట్ అవుతుంది. సో టుడే మన ఛానల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఎవరి సింగిల్ మూమెంట్ ఆఫ్ విస్టోరియా. వాండ్ అండ్ స్వోర్డ్ సీజన్ 2 ఎపిసోడ్ 6, ద ఫస్ట్ బ్లూమ్. లైక్ బటన్ హిట్ చేయండి, సబ్స్క్రైబ్ ఇఫ్ యూ న్యూ. సీజన్ 2 ఫైనల్ స్ట్రెచ్లో ఉన్నాం. ఓన్లీ 6 ఎపిసోడ్స్ లెఫ్ట్. లెట్స్ గో. సూపర్ ఫాస్ట్ రీక్యాప్. ఎపిసోడ్ 5, ఇమోషనల్ పీక్ ఆఫ్ సీజన్ 2 సోఫార్. విల్ ఎంటీ రూమ్లో రోస్టీ కోసం గ్రీవ్ చేస్తాడు. తర్వాత రోస్టీ మిస్టీరియస్లీ రీఅపియర్ అవుతాడు. అలైవా లేదా సంథింగ్ ఎల్సా? నోబడీ నోస్. గ్రాడ్యుయేషన్ సెరమోనీలో ఫెయిల్డ్ ఎగ్జామ్ ఉన్నా కూడా విల్ నేమ్ కాల్ చేస్తారు బికాజ్ మాస్టర్ ఆరన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ని ఓవర్ రూల్ చేశాడు. దేవందర్ ఫైట్లో విల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసి. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ అక్కడే స్టాండ్ అయి చూస్తూనే ఉండాలి. తర్వాత విల్ మెర్సిడీస్ కాలీస్ టవర్ డోర్స్ క్రాస్ చేస్తాడు. తన ఎంటైర్ లైఫ్ ఫైట్ చేసిన ప్లేస్. అకాడమీ ఆర్క్ కంప్లీట్. ఇప్పుడు విల్ టవర్లో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి తన లాంగ్ అవైటెడ్ రీయూనియన్ విత్ ఎల్ఫీ ఫైనలీ క్లోజ్ అనిపిస్తుంది. ఎపిసోడ్ 6 ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టవర్ విల్ ఇమాజిన్ చేసినట్టు అసలుండదు. ఫైనలీ విల్ టవర్లో స్టెప్ పెడతాడు. అక్కడే ఎల్ఫారియా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ స్ప్రెడ్ అయిన సిటీ, కలర్లెస్ గార్డెన్ కి రీచ్ అవ్వగానే ఫస్ట్ బ్లమ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. కలర్లెస్ గార్డెన్ అనే నేమ్ ఇట్స్ ఎల్ఫ్ సంథింగ్ టెల్ చేస్తుంది. ఇది వెయిటింగ్ రూమ్ కాదు, లాబీ కాదు, ఇది యాక్చువల్ లివింగ్ సిటీ. మెర్సిడీస్ కాలీస్ టవర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిన సిటీ. పీపుల్ ఇక్కడ లివ్ చేస్తారు, వర్క్ చేస్తారు, ఎగ్జిస్ట్ చేస్తారు. ఇన్సైడ్ స్ట్రక్చర్ దట్ హౌసెస్, మ్యాజియా, వండర్ అండ్ విజువల్లీ అబ్సల్యూట్లీ బ్రీత్ టేకింగ్. లాస్ట్ వీక్ అనమే స్ప్రంగ్ 2026 ర్యాంకింగ్స్ టాప్ చేసింది. అండ్ కలర్లెస్ గార్డెన్ చూస్తే ఎందుకు అని ఇమీడియట్గా అర్థమవుతుంది. టవర్ ఎన్వైరన్మెంట్స్ బోత్ సీజన్స్లో షో క్రియేట్ చేసిన బెస్ట్ విజువల్స్. హ్యూజ్గా, ఇంట్రికేట్గా, ఆల్మోస్ట్ అదర్ వరల్డ్లీగా ఫీల్ అవుతుంది. టవర్ ఇట్ సెల్ఫ్ ఒక సెపరేట్ వరల్డ్ లాగా ఉంటుంది. విల్ అలాంగ్ సైడ్ గ్రిమ్ జనరేషన్ మెంబర్స్ సియాన్, కొలెట్, లిహానా, విగ్నాల్ అండ్ జూలియస్ ఇన్సైడ్ వాక్ చేస్తారు. అందరు కలర్లెస్ వైట్ రోబ్స్లో ఉంటారు. అందరు న్యూ అరైవల్స్. స్టోరీస్లో మాత్రమే వినిన ప్లేస్కి యాక్చువల్గా వచ్చిన వల్లలా వండర్తో చూస్తున్నారు. బట్ వాళ్ళకి ప్రాపర్లీ బ్రీత్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఫస్ట్ బ్లూమ్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బ్లూమ్లో టవర్ ఫ్యాక్షన్స్ ఈచ్ న్యూ అరైవల్స్కి బ్లెస్సింగ్ ఆఫ్ కలర్ ఇస్తాయి. థ్యాంక్స్ టు ఆ బ్లెస్సింగ్ సియాన్, కొలెట్, లిహానా అండ్ విగ్నాల్ అకాడమీ టైమ్లోన్ స్కౌటింగ్ ఆఫర్స్ పొందిన వల్లం రెస్పెక్టివ్ ఫ్యాక్షన్స్ కలర్స్తో వాళ్ళకి రోప్స్ డై అవుతాయి. ఇక్కడ ఫ్యాక్షన్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బికాజ్ అదే టవర్ బ్యాక్ బోన్. మెర్సిడీస్ కాలీస్ ఇన్సైడ్ ఎవ్రీ మ్యాజియా వందర్ ఒక ఫ్యాక్షన్కి బిలాంగ్ అవుతుంది. ఈచ్ ఫ్యాక్షన్ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఆర్ డిసిప్లిన్ చుట్టూ బిల్డ్ అయి ఉంటుంది. ఐస్, ఫైర్, థండర్ అలా. ఈచ్ ఫ్యాక్షన్కి ఓన్ టెరిటరీ ఉంటుంది. తన రోబి మాత్రం ఇంకా వైట్. సిస్టమ్ విల్ని మార్జినలైజ్ చేయడానికి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినాడనికన్నా ఫాస్టర్గా మూవ్ అయింది. ఇప్పుడు టవర్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఇన్సైడ్ వచ్చాడు. అండ్ టవర్ ఆల్రెడీ డిసైడ్ చేసింది ఇతను బిలాంగ్ అవ్వడు.
సింగిల్ కాన్వర్జేషన్ ముందు సింగిల్ ఛాన్స్ ఇవ్వకుండా ఇన్సైడ్ వాల్స్లో విల్ ఎవరో చూడకుండా లిటరలీ సీజన్ 1 ఎపిసోడ్ 1 మళ్ళీ రిపీట్ అయినట్టు డిఫరెంట్ బిల్డింగ్ సేమ్ వాల్ తర్వాత రియల్ ఇమోషనల్ గట్ పంచ్ వస్తుంది. కలర్లెస్ మేజెస్ ఫేట్ ఏంటి అని రివీల్ చేస్తారు. ఫ్యాక్షన్ జాయిన్ అవ్వకపోతే మేజియా వాంద్ రావడం ఇంపాసిబుల్. రీసోర్సెస్ లేదు, పొలిటికల్ సపోర్ట్ లేదు, ప్రాపర్ ట్రైనింగ్ యాక్సెస్ లేదు. వాళ్ళం సపోర్ట్ సోల్జర్స్ లాగా లైఫ్ మొత్తం టవర్కి వర్క్ చేస్తారు, ఆపరేషనల్ వర్క్ చేస్తారు, కానీ టాప్కి వెళ్ళడానికి రియల్ ప్యాత్ ఉండదు. ప్రాక్టికల్గా చెప్పాలి అంటే టవర్లో కలర్లెస్ మేజ్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ అకాడమీలో విల్ పొజిషన్ లానే ప్రెజెంట్ ఉంటుంది, టెక్నికలీ అలౌడ్ ఉంటుంది, బట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ టాప్ ప్యాత్ బ్లాక్ చేస్తుంది. అండ్ విల్ స్కౌటింగ్ ఆఫర్స్ ఎందుకు పోండలేదంటే ఆన్సర్ బ్రూటల్ సింప్లిసిటీ. తన మ్యాజిక్, కరేజ్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఫ్యాక్షన్స్ కేటగరైజ్ చేయలేకపోతున్నాయి. ఫైర్ ఫ్యాక్షన్ ఫైర్ మేజెస్ని రిక్రూట్ చేస్తుంది, ఐస్ ఫ్యాక్షన్ ఐస్ మేజెస్ని. కరేజ్ ఎక్కడా ఫిట్ అవుతుంది? కరెంట్ సిస్టంలో నోవేర్. సో కరెంట్ స్ట్రక్చర్లో విల్కి ప్లేస్ లేదు. జూలియస్ సిచ్యువేషన్ డిఫరెంట్ కానీ ఈక్వలీ పెయిన్ఫుల్. జూలియస్ కలర్లెస్గా ఉండడానికి రీజన్ తన అకాడమీ రెప్యుటేషన్, ప్రైడ్, యారగెన్స్, విల్ మీద హాస్టిలిటీ. ఆ ఇమేజ్ టవర్ ముందే రీచ్ అయింది, రిక్రూటర్స్ బ్యాక్ ఆఫ్ అయ్యారు. టూ కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్, సేమ్ వైట్ రోబ్స్, సేమ్ న్యూ మౌంటైన్ బాటంలో నిల్చున్నారు. అండ్ అప్పుడే సెరిమోనీ మిడిల్లో షీ అపియర్స్. ఎల్ఫారియా. ఎల్ఫారియా ఆల్బిస్ సర్ఫర్ట్, ఐస్ ఫ్యాక్షన్ ఆల్బిస్ వినా మేజియా వాండర్. విల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, లవ్ ఇంట్రెస్ట్. రిగార్డన్ చాలా ముందే లీవ్ అయినా కూడా ఇంకా వెయిట్ చేస్తుంది విల్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి. మేజియా వాండర్ అవ్వలి టవర్ టాప్ మీద కలిసి సన్సెట్ చూడాలి అని. తను లిటరలీ వెయిట్ చేస్తుంది, అబోవ్ నుంచి వాచ్ చేస్తుంది. టైం మొత్తం స్లీప్ లేదా విల్ యాక్షన్స్ అబ్జర్వ్ చేస్తూ స్పెండ్ చేస్తుంది. ఆ విషయం వల్లకి సెకండ్ ఇన్ కమాండ్ సరిస్సాకి కంప్లీట్ ఎగ్జాస్షన్. అండ్ ఇప్పుడు విల్ ఇక్కడ ఉన్నదు యాక్చువల్గా సేమ్ టవర్లో, సేమ్ ఫ్లోర్లో, వైట్ రోబ్లో తన ముందు నిల్చున్నది. ఎల్ఫారియా ఇమోషనల్గా కంప్లీట్ ఓవర్లోడ్ అయిపోతుంది ఎల్ఫారియా టవర్లో. ఎంబాడిమెంట్ ఆఫ్ లెజనెస్ అని పిలుస్తారు. అవుట్ సైడ్ నుంచి కాంపోజ్డ్ సెయింట్ ఇమేజ్ మెయింటైన్ చేస్తుంది. ఎలిగెంట్, కామ్, డివైన్ లాగా కనిపిస్తుంది. కానీ తనకి క్లోజ్ ఉన్న వాళ్ళకి తెలుసు అది ఫుల్ ఫసాడ్ అని. బికాజ్ విల్లి చూసిన సెకండ్ ఆ కంపోజ్డ్ పర్సోనా టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. తను ఫంక్షనల్గా కూడా ఉండలేకపోతుంది. ఇయర్స్గా ఈ బాయ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు అతను యాక్చువల్గా తన ముందు నిల్చున్నాడు. స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలో కూడా తెలియట్లేదు. ఎపిసోడ్ 5 ప్రామిస్ చేసి డెలిబర్ట్లీ హోల్డ్ బ్యాక్ చేసిన రీయూనియన్ ఇక్కడ ఫైనల్లీ డెలివర్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ పర్ఫెక్ట్. ఓవర్ డ్రామాటిక్ కాదు, సినిమాటిక్ కాదు, జస్ట్ ఇద్దరు పీపుల్ ఇయర్స్గా ఒకరిని ఒకరు హార్ట్లో క్యారీ చేస్తూ ఫైనలీ సేమ్ రూమ్లో ఉండదాం, సేమ్ ఫ్లోర్, సేమ్ టవర్. ఇక్కడ విల్ యునీక్ ఎబిలిటీ విస్ గురించి మళ్ళీ రిమైండ్ చేస్తారు. స్పెల్స్ అబ్జార్బ్ చేసి స్వోర్డ్లో లోడ్ చేయడం, మ్యాజికల్ స్వోర్డ్ క్రియేట్ చేయడం. ఎల్ఫారియా ఒక క్రీచర్ మీద స్పెల్ యూజ్ చేస్తుంది, బట్ అది రిఫ్లెక్ట్ అయి తన మీదకే వస్తుంది. అప్పుడు విల్ తన బాడీని షీల్డ్ లాగా యూజ్ చేసి తనని ప్రొటెక్ట్ చేస్తాదు అండ్ ఇంజరీ పొందుతుంది. తన బాడీ ఆ మ్యాజిక్ అబ్జార్బ్ చేస్తుంది అండ్ ఐస్ స్వోర్డ్ ఫామ్ చేస్తాదు. తర్వాత విల్ అండ్ ఎల్ఫారియా కలిసి ఆ బీస్ట్ని డిఫీట్ చేస్తారు. అండ్ ఈ మూమెంట్ జస్ట్ ఫైట్ బీట్ కాదు, ఎంటైర్ సిరీస్ మెటఫర్. స్వోర్డ్ అండ్ వాండ్ ఆపోజిట్ కాదు, టుగెదర్ స్ట్రాంగర్. సెరిమోనీ ఎండ్ అవుతుంది, కలర్స్ అసైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు విల్ ఇంకా కలర్లెస్గా టవర్లో తన ప్యాత్ ఎలా ఉంటుందో ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ అప్పుడే హ్యూజ్ ట్విస్ట్. విల్ థండర్ ఫ్యాక్షన్ థార్జియస్ ఫాస్లో జాయిన్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే జియో థార్జియస్ రైన్బోల్ట్ థండర్ ఫ్యాక్షన్. మేజియా వాండర్ విల్ని అక్నాలెడ్జ్ చేస్తాదు అండ్ రిక్రూట్ చేయడానికి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తాదు. మెథడ్ ఏంటి? రాక్ పేపర్ సిజర్స్. మెర్సడెస్ కౌలిస్ టవర్లో ఫ్యాక్షన్ ఎలిజెన్స్ లిటరల్లీ రాక్ పేపర్ సిజర్స్తో డిసైడ్ చేస్తారు. నేను ఈ షోని ఎందుకు లవ్ చేస్తానో అదే. కానీ సీరియస్గా చెప్పాలంటే జియో విల్ని చూస్ చేయడం హ్యూజ్ బ్రేక్ త్రూ.
సెరిమోనీ ఏం చెప్పినా, సిస్టమ్ ఎలా క్లాసిఫై చేయినా, సమ్వన్ మేజియా వాండర్ లెవెల్లో విల్ని యాక్చువల్గా చూసాదు అండ్ ఎస్ అన్నదు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ రూల్స్ పక్కన పెట్టేసి, ఫ్యూచర్లో జియో పర్సనల్ ట్రైనింగ్ వల్లనే విల్ టాక్టికల్ రీలోడ్ మాస్టర్ చేస్తాడు. టవర్ ఆర్క్ ఎంటైర్గా న్యూ రిలేషన్షిప్స్ అండ్ న్యూ ఎబిలిటీస్ బిల్డ్ చేస్తుంది. అండ్ జియో ఫస్ట్ స్టెప్. ఎల్ఫారియా మీన్ వైల్ జూలియస్ని బ్లెస్ చేయలేదు. బికాజ్ అకాడమీలో విల్లి మ్యాజిక్ యూజ్ చేయలేదని చాలా ఇయర్స్ లుక్ డౌన్ చేసిన వాళ్ళలో జూలియస్ ఒకడు. తన మీద వెంటెట్టా మెయింటైన్ చేస్తుంది కానీ లక్కీలీ జూలియస్ లేటర్ విల్తో ట్రైన్ చేస్తూ హెల్ప్ చేస్తూ రీడిమ్ అవడం స్టార్ట్ చేస్తాడు. సెకండ్ బ్లమ్ టైంకి ఎల్ఫారియా అకాడమీలో విల్ని ఇన్సల్ట్ చేసిన రైవల్ ఇప్పుడు తన ఓన్ ఫ్యూచర్ కోసం విల్ రూట్లో వెళ్ళాలి. డైనమిక్ కంప్లీట్ ఫ్లిప్ అయింది. విస్టోరియా లాస్ట్ వీక్ స్ప్రంగ్ 2026 ర్యాంకింగ్ స్టాప్ చేసింది. అండ్ ఎపిసోడ్ 6 ఎగ్జాక్ట్గా ఎందుకు అని చూపించింది. కలర్లెస్ గార్డెన్, విజువల్స్, బోత్ సీజన్స్లో మోస్ట్ అంబిషియస్ ఎన్వైర్న్మెంట్స్. ఫస్ట్ బ్లూమ్ సెరమనీ స్కేల్ అండ్ స్పెక్టికల్ ఫుల్గా ఫీల్ అవుతుంది. అండ్ ఎల్ఫారియా రీయూనియన్ ఎంటైర్ సీజన్ బిల్డ్ చేసిన మూమెంట్ పర్ఫెక్ట్ ఇమోషనల్ కేర్తో హ్యాండిల్ చేశారు. సీజన్ 2లో ఓన్లీ 6 ఎపిసోడ్స్ రిమైనింగ్. టవర్ ఆర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ ప్రొడక్షన్ క్లియర్లీ బెస్ట్ వర్క్. ఇంకా సేవ్ చేస్తుంది ఫ్యూచర్ కోసం. సో ఇది విస్టోరియా వాండ్ అండ్ సోర్డ్ సీజన్ 2 ఎపిసోడ్ 6 ద ఫస్ట్ బ్లూమ్. విల్ బ్రెత్ టేకింగ్ కలర్లెస్ గార్డెన్కి అరైవ్ అవుదాం. కానీ ఇమీడియట్గా హాస్టైల్ సిస్టమ్ తనాన్ని రిజెక్ట్ చేయడం. ఫస్ట్ బ్లూమ్ సెరమనీ ఎవ్రీవన్ రోప్స్ని కలర్ చేయదాం ఎక్సెప్ట్ విల్ అండ్ జూలియస్. కలర్లెస్ మేజెస్ యాక్చువల్ ఫేట్ రివీల్ అవుదాం. సపోర్ట్ సోల్జర్స్గా రిమైన్ అవుదాం. ఎల్ఫారియా కంపోజ్డ్ సెయింట్ ఫసాడ్. విల్ని చూసిన సెకండ్ కొలాప్స్ అవుదాం. 2 సీజన్స్ బిల్డప్ తర్వాత రీయూనియన్ ఫైనలీ ప్రాపర్గా హ్యాపెన్ అవుదాం. జియో రాక్ పేపర్ సిజర్స్తో విల్ ఫ్యాక్షన్ అలీజియన్స్ విన్ చేద్దాం. అండ్ జూలియస్ ఎంటైర్ ఆర్క్ రీసెట్ అవుదాం. ఇప్పుడు ఫ్యూచర్ కోసం విల్ త్రూ వెళ్ళాలి. అకాడమీ వెనకుంది, టవర్ ముందుంది. అండ్ టవర్ సిస్టమ్ కూడా ప్రీవియస్ సిస్టమ్స్ లాగానే విల్ని బాటంలో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతను క్లైమ్ చేస్తాడు ఎనీవే, ఆల్వేస్ చేస్తాడు. అండ్ దాట్ ఈజ్ యువర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ విస్టోరియా వాండ్ అండ్ సోర్డ్ సీజన్ 2 ఎపిసోడ్ 6 ద ఫస్ట్ బ్లూమ్. కలర్లెస్ గార్డెన్ విల్ని అమేజ్ చేద్దాం. ఫస్ట్ బ్లూమ్ ఎవ్రీవన్ రోప్స్ని డై చేద్దాం ఎక్సెప్ట్ విల్ అండ్ జూలియస్. కలర్లెస్గా ఉండదాం టవర్లో యాక్చువల్గా ఏంటి అని డెవస్టేటింగ్ ట్రూత్ రివీల్ అవుదాం. ఎల్ఫారియా ఫుల్ సెయింట్ పర్సోనా అబాండన్ చేసి ఇమ్మీడియట్గా ఇమోషనల్ మెస్ అవుదాం. విల్లి చూసిన సెకండ్ రీయూనియన్, రాక్ పేపర్ సిజర్స్ ఫ్యాక్షన్ రిక్రూట్మెంట్. అండ్ జూలియస్ ఆర్క్ కంప్లీట్గా రీసెట్ అయ్యి ఇప్పుడు ఫ్యూచర్ కోసం విల్ మీద డిపెండ్ అవుదాం. ఓన్లీ 6 ఎపిసోడ్స్ లెఫ్ట్ ఇన్ సీజన్ 2. టవర్ ఆర్క్ ఒఫిషియల్లీ స్టార్ట్ అయింది. అండ్ ఆనెస్ట్లీ నెక్స్ట్ ఏం వస్తుందో వెయిట్ చేయలేకపోతున్నా. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఎల్ఫారియా రీయూనియన్ మీకెలా అనిపించింది? ఎక్స్పెక్టెడ్ ఎవ్రీథింగ్ డెలివర్ చేసింది. అండ్ విల్ థండర్ ఫ్యాక్షన్లో ఎండ్ అవడం సర్ప్రైజ్ అయిందా? జూలియస్ రెడమ్షన్ ఆర్క్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? కామెంట్స్లో డ్రాప్ చేయండి. సీజన్ 2 ఫైనల్ స్ట్రెచ్లో ఉన్నాం. అండ్ ఇప్పట్నుంచి ఎవ్రీ ఎపిసోడ్ ఇంపార్టెంట్. లైక్ ఇవ్వండి, ఛానల్కి హ్యూజ్ సపోర్ట్. అండ్ రిమైనింగ్ సీజన్ 2 ఎపిసోడ్స్ అన్ని కావాలంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 6 ఎపిసోడ్స్ లెఫ్ట్, సింగిల్ 1 కూడా మిస్ అవ్వం. See you next week for episode 7. Yeah.